ప్రాబ్లమ్స్ కన్నా ముందు యాజ్ యూజువల్గా డైరెక్షన్స్ చూద్దాం. చూడమ్మా, కింది ప్రశ్నలలో ఇచ్చిన అక్షరాల శ్రేణిలోని అంతరాల వద్ద వరుసగా ఉంచినప్పుడు ఏ అక్షరాల సమితి దాన్ని పూర్తి చేస్తుంది? ఏమంటాడమ్మా, ఇచ్చిన ప్రశ్నల్లో ఇచ్చిన అక్షర శ్రేణిలో అంటే ఒక అక్షరాల సిరీస్ ఇచ్చాడు, అంటే లెటర్ సిరీస్ ఇచ్చాడు. దాంట్లో ఏమంటాడమ్మా, అంతరాలు అంటే అక్కడక్కడ నేను కొంచెం గ్యాప్స్ ఉంచా. ఆ గ్యాప్స్ వద్ద వరుసగా ఉంచినప్పుడు అంటే వాడిచ్చిన ఆ ఆల్ఫాబెట్స్ ఉంటాయి సార్, అవి ఎక్కడ ఉంచితే ఓకే అప్పుడు ఏమవుతుందమ్మా, ఉంచినప్పుడు ఏ అక్షరాల సమితి దాన్ని పూర్తి చేస్తుంది. అంటే అలా గ్యాప్స్ వదిలితే ఎవరు దాన్ని పర్ఫెక్ట్గా ఫిల్ చేస్తాడని అంటున్నాడు. అంటే ఇప్పుడు సపోజ్ చూడమ్మా, ఇక్కడ ఒక ఏదో ఇచ్చాడు, ప్యాటర్న్ ఏంటో తర్వాత చూసుకుందాం. ఈ బ్లాంక్స్లో ఎవరిని దాంట్లో ఉంచితే మనకి పర్ఫెక్ట్గా సిరీస్ ఫామ్ అవుతుంది అని అడుగుతున్నాడు. అవునా? డోంట్ వరీ, లెట్ us స్టార్ట్ ద క్వశ్చన్స్ వన్ బై వన్. ఇక్కడ రెండే అమ్మా. చూడగానే ఓహో ఇదన్నమాట అని మీకు అనిపించింది అనుకోండి, వెంటనే ఆ ప్యాటర్న్ ఐడెంటిఫై చేసి దాని ప్రకారం క్వశ్చన్ సొల్యూషన్స్ ఇచ్చేయండి. ఐ మీన్ ఎక్కడ ఎవరు వస్తారనేది ఐడెంటిఫై చేసి చెప్పేయండి. ఒకవేళ అలా చెప్పలేకపోయావు అనుకోమా, వెంటనే నువ్వు చేయాల్సిన పని తెలుసా, ఒక్కొక్క ఆప్షన్ దాంట్లో సబ్స్టిట్యూట్ చేసి ఎక్కడైనా క్లారిటీ వస్తుందేమో ట్రై చేయి. ఎక్కడ క్లారిటీ వస్తే అదే ఆన్సర్ వస్తుంది. ఓకేనా? లెట్ us ట్రై. అమ్మ ఇక్కడ 2 తోటి ఫామ్ చేయొచ్చు. అంటే ఇప్పుడు ఇక్కడ నేను స్టార్ట్ చేసినప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూసినప్పుడు నేను ఏమన్నానమ్మా, ఏబిసిడి అంటే 4 ఆల్ఫాబెట్స్ ఒకటి ఇచ్చాను. అవునా కాదు? రేపు రెండింటికి ఇస్తాడు ఏబి అని, మూడింటికి ఇస్తాడు ఏబిబి ఇలాంటి ఏబిఏ అలా ఇస్తుంటాడు. వాడి ఇష్టం, వాడు అలా నేర్చుకోవచ్చు. ఓకేనా? ఎన్ని ఆల్ఫాబెట్స్ ఉంటాయో తెలియదు, ఎన్నింటికి ఒక సెట్గా ఫామ్ చేయాలో కూడా మనకు తెలియదు. ట్రై చేయడం అంతే. ఓకేనా? ప్రాక్టీస్ మేక్స్ ఎ పర్ఫెక్ట్. కాబట్టి దీన్ని బాగా ప్రాక్టీస్ చేద్దాం అమ్మా. ఓకేనా? రెడమ్మా, A-D BA-BCAD-BCD. అబ్బో, ఫస్ట్ క్వశ్చన్ అంటే చొక్కలు చూపించింది. అవునా కాదా అమ్మ? ఇక్కడ నాకు చూడంగానే ఏం కనిపిస్తుందంటే 4 ఆల్ఫాబెట్స్ ఉన్నాయి కాబట్టి నేను 4 ఒక సెట్ అని అనుకుంటున్నాను. అమ్మ అలా అనుకోవాలి అని చెప్పానా, అనుకుంటున్నాను అని చెప్పానా, ఐఎమ్ అజ్యూమింగ్ అది కరెక్ట్ అవుతుందేమో, ట్రై చేద్దాం. వర్కౌట్ అయితే ఓకే, అంటే కాదు. అంటే ఇప్పుడు ఈ 4 ఆల్ఫాబెట్స్ ఇచ్చినప్పుడు 4 ABCD ఉండొచ్చు, ఉండకపోవచ్చు కూడా. ఐ డోంట్ నో, ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ఇట్. ఓకేనా? సో అది మన క్వశ్చన్ని సాల్వ్ చేసి చెప్దాం అమ్మ. ఓకేనా? ఇక్కడ దుర్మార్గత్వం ఏంటంటే ఇక్కడ 4 ఉండొచ్చు సార్, BCAD. ఓకే ఫైన్, నా లాజిక్. మిగిలిన చోట్ల 2 మిస్ అయ్యాయి, అంటే ఎవడు ఎటుంటాడో నాకు తెలియట్లేదు. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ చూడమ్మా, ఏముందమ్మా, BCAD ఉంది. అవునా? ఇక్కడ ఏముంది, BA ఉంది. ఇక్కడ ఏముంది, A- ఉంది. అంటే నాకేమనిపిస్తుంది అంటే ABCD ఉండడమే కనుక కామన్ అయి ఉంటే ఓకే, సో ABCD ఇలా ఉన్నాక ఏ లోపలికి వెళ్ళి BACD గాను, అంటే ఏ సెకండ్ ప్లేస్, ఇక్కడ ఫస్ట్ ప్లేస్, ఇక్కడ సెకండ్ ప్లేస్. అవునా? ఇక్కడ చూడండి, థర్డ్ ప్లేస్ సరిపోయిందిగా. అప్పుడు అంటే ఈసారి ఇక్కడ 4th ప్లేస్ కూడా సరిపోయిందిగా. అంటే వీళ్ళిద్దరు ఏమవుతారమ్మా, BC అవుతారు. అవునా కాదా? 4th ప్లేస్ కూడా అయిపోయింది కాబట్టి మళ్ళీ ఫస్ట్ ప్లేస్కి వచ్చేసి ABCD అయి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఓకేనా? సో ఇప్పుడు నాకు ఏదో కొన్ని ఎగ్జాంప్షన్ కనబడే చూడమ్మా, ABCD, ఏ సెకండ్ ప్లేస్లోకి వెళ్ళి BACD, ఏ థర్డ్ ప్లేస్లోకి వెళ్ళి BCAD, ఏ 4th ప్లేస్లోకి వెళ్ళి BCDA, మళ్ళీ సైకిల్ ప్రకారం మళ్ళీ ఫస్ట్ ప్లేస్లోకి వచ్చి ABCD. ఎస్, ఒక ప్యాటర్న్ దొరికింది. సో అంటే ఆన్సర్ ఏముంటుందమ్మా, BCCD. ఎక్కడ ఉందో చూడండి, BCCD. ఓకే, నెక్స్ట్ మళ్ళీ BC, మళ్ళీ AB. ఎస్, సరిపోయింది. అంటే ఆన్సర్ అమ్మా B. ఆన్సర్ అమ్మా B. ఒకవేళ నాకు ఇలాంటి లాజిక్స్ దొరకలేదు అనుకోమ్మా, ఏం చేయాలి అది కూడా ఒక ప్రాబ్లంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత రిమైనింగ్ వాటికి చూడగానే లాజిక్ దొరికితే చేసేద్దాం, లేకపోతే సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకేనా? మొహమాటం లేకుండా. ఫస్ట్ క్వశ్చన్ కాబట్టి 2 చెప్తున్నాను ఈ మోడల్కి. ఓకేనా? రైట్, చూడమ్మా, ఎర్రర్ చేసేస్తున్నాను. ఓకే, మరి ఇక్కడ నేనేం చేయాలమ్మా, ఫస్ట్ ఆప్షన్ అక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. అంటే ఏంటి, AA. ఓకే, నెక్స్ట్ BB. ఓకే, నెక్స్ట్ CC. ఓకే, నెక్స్ట్ DD. ఓకే, ఇప్పుడు చూడండి, AAAD, BABB, BCAD, CCDA, DDCD. ఎక్కడ లాజిక్ దొరికిందా? దొరకలేదు. చూడండి, ఇక్కడ AAAD వచ్చింది, ఇక్కడ చూస్తే BABB వచ్చింది, ఇక్కడ కూడా B 3 సార్లు వచ్చింది కానీ మధ్యలో A వచ్చాడు. ఓకే, అక్కడ D ఎందుకు వచ్చాడో తెలియదు, ఇక్కడ A ఎందుకు వచ్చాడో తెలియదు. నెక్స్ట్ వన్, ఓకే అమ్మ, BCAD. ఇక్కడ అసలు ఎవడు రిపీటే కాలేదు. మీకు చూడగానే ఒక అర్థమైపోయింది కదా, ఇక్కడ ఏం క్లారిటీ లేదు అని. అర్థం కాలేదా? అర్థమైంది కాబట్టి ఒక పని చేద్దాం, దీన్ని లేపేద్దాం. ఓకేనా? ఎప్పుడైతే వీడు కాడో ఆటోమేటిక్గా వీడిని ట్రై చేద్దాం. ఓకే, BC ఫస్ట్ ఇద్దరు, నెక్స్ట్ ఇద్దరు CD. ఓకే, నెక్స్ట్ ఇద్దరు BC. ఓకే, నెక్స్ట్ ఇద్దరు AB. ట్రై చేద్దాం. ఇప్పుడు చూడండి, ABCD, BACD, BCAD, BCDA, ABCD. ఎస్, 4 దొరికితే ప్యాటర్న్ దొరికేసిందిగా. మా ABCD ఇక్కడికి, BACD ఇక్కడికి, BCAD, BCDA, ABCD. సరిపోయిందిగా, 4గా కట్ చేస్తే. సో అంటే ఆన్సర్ దొరికేసింది. ఓకేనా? సో ఆన్సర్ అమ్మా ఇలా ట్రై చేయాలి. 2 మెథడాలజీస్ ఉన్నాయి. ఏంటమ్మా, ఒకటి మనకు ఆల్రెడీ ప్యాటర్న్ ఐడెంటిఫై చేయగలిగితే డైరెక్ట్గా చెప్పేయడం. ఐడెంటిఫై చేయలేకపోతే ఒక్కొక్క ఆప్షన్ని సబ్స్టిట్యూట్ చేసుకొని 3, 3, 4, 4 ఎక్కడో చోట ఒక మార్జిన్గా కట్ చేసుకొని చెప్పేసుకోండి. ఓకేనా? లెట్స్ సీ ద నెక్స్ట్ వన్, సెకండ్ క్వశ్చన్. అమ్మా ఇది చూడంగానే డెడ్ ఈజీగా చెప్పేయచ్చు. ఏంటమ్మా, HELASHE అంటే ఏంటమ్మా, మై నేమ్ ఈజ్ షీలా కదా. అది ట్రై చేద్దాం. SHEELA
SHEELA SHEELA అవునా? ఎస్, షీలా. మా ఫన్నీ థింగ్ ఏంటంటే ఇది నేను సొంతంగా ఇచ్చారనుకుంటున్నారేమో మై నేమ్ ఇస్ షీలాకి. కాదమ్మా, ఇది ఒరిజినల్గా ప్రీవియస్ ఎగ్జామినేషన్ క్వశ్చన్. ఓకేనా? రైట్. కాబట్టి సో ఇలాంటివి కూడా ఇస్తాడా అని మీరు ఆవేశపడక్కర్లేదు, ఇస్తాడు. ఓకేనా? చూడమ్మా, EHSL ఎక్కడుందమ్మా? సో ఆన్సర్ ఏంటమ్మా? థర్డ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఓకేనా? లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. ADB blank AC dash DA dash CDD dash CB dash DBC dash CBDA. ఓ మై గాడ్, చాలా కష్టంగా ఉంది. అవునా? ఓకే అమ్మా, ఇక్కడ ఏముందమ్మా? CBDA ఉంది, C-DA ఉంది. అంటే CBDA అనుకున్నాను నేను అనుకున్నాను, ఐఎమ్ నాట్ షూర్. ఓకేనా? సో ఇది కనుక కరెక్ట్ అయితే ఓకే, CBDA తర్వాత అంటే B తర్వాత D, D తర్వాత ఎవరు రావాలి? A. అంటే D తర్వాత B, B తర్వాత ఎవరు రావాలి? A. అవునా? ఓకే, B తర్వాత D రావాలి. ఇక్కడ ఏంటి? D తర్వాత B వచ్చింది. అంటే నేను అనుకున్న ప్యాటర్న్ ఎగిరిపోయింది ఆల్రెడీ. చూడండి, ఇక్కడ ఏమొచ్చిందమ్మా? B తర్వాత D వచ్చింది. ఇక్కడ ఏమైంది? D తర్వాత B వచ్చింది. అంటే ఆల్రెడీ రివర్స్ అయిపోయింది. నేను చెప్పలేను ఇప్పుడు ఇక్కడ. అవునా కాదా? ఇక్కడ B తర్వాత D వచ్చింది, ఇక్కడ B తర్వాత D అన్నామంటే లేదు, ఆ పక్కన ఏదేదో వస్తుంది. అంటే ఇప్పుడు నువ్వు లాజిక్ చెప్పలేకపోతున్నావు కాబట్టి సో నేనేం చేస్తానంటే మళ్ళీ శుభ్రంగా ఆప్షన్స్లోకి వెళ్ళిపోతా. కానీ ఆప్షన్స్లోకి వెళ్ళడానికి ముందు నాకు ఒక చిన్న డౌట్ వస్తుంది. ఏంటో చెప్పమంటారా? మళ్ళీ ఇందా చెప్పినట్టుగానే ఏ ఉంది, B ఉంది, C ఉంది, D ఉంది. అంటే నలుగురు ఉన్నారు కాబట్టి 4 కట్ చేద్దాం మళ్ళీ. అంటే అనుకుంటున్నాను, ఐఎమ్ అజ్యూమింగ్. ఓకే, 1 2 3 4. ఓకే, 1 2 3 4. అమ్మ ఇక్కడ చేసే కొంతమంది తప్పేంటో తెలుసా? బ్లాక్లు మర్చిపోయి 1 2 3 4 ఇక్కడ కట్ చేస్తాడు, అయిపోయింది జీవితం బుగ్గిపాలు. ఓకేనా? రైట్ అమ్మా, ఇక్కడ కూడా 1 2 3 4 1 2 3 4 1 2. ఓకే, ఇక్కడ నాకు కనబడుతున్న హింట్ ఏంటో తెలుసా? సో ABCD నలుగురు ఉన్నారు. ఓకే, అంటే ఎవరు మిస్ అయితే వాళ్ళని రాదని ట్రై చేద్దాం. ADB అంటే ఎవరు మిస్ అయ్యారు? C రాసుకున్నా. ACD అంటే ఎవరు మిస్ అయ్యారు? B రాసుకున్నా. ACD అంటే మళ్ళీ ఎవరు మిస్ అయ్యారు? B రాసుకున్నా. DCB ఎవరు మిస్ అయ్యారు? A రాసుకున్నా. DBC ఎవరు మిస్ అయ్యారు? A రాసుకున్నా. CBD అన్ని చోట్ల ABCDలు వస్తే సరిపోవచ్చు. ఇప్పుడు ఇది ఒకవేళ ఆప్షన్లో ఉందనుకో ఫిక్స్, ఇంక నేను ఆప్షన్ వెరిఫికేషన్ ఏం చేయగల, డైరెక్ట్గా చూసేసుకోవడమే. ఓకేనా? చెప్పడమ్మా, C ఉందా? స్టార్టింగ్ C. ఓకే, ఇదొక ఆప్షన్ రెండు ఉన్నాయి, ట్రై చేద్దాం. CBBAS ఉంది. ఆన్సర్ ఇస్ C. నేను ఇంకా వెరిఫై చేయక్కర్లా, డైరెక్ట్గా నాకు లాజిక్ దొరికేసింది. ఓకేనా? ఒకవేళ దొరకకపోతే మాత్రం నువ్వు ఒక్కొక్కటిగా వెరిఫై చేసుకుని ట్రై చేయాల్సిందే. ఓకేనా? రైట్. ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. ఇది చూడగానే చెప్పచ్చు కదా, AZB డాష్ AZ డాష్ Y A డాష్ BY డాష్ ZBY. ఓకే, క్లియర్గా చూడండి, BY అంటున్నాడు కాబట్టి B తర్వాత Y వేసుకుందాం. ఓకే, B తర్వాత Y. అవునా? ఓకే, ఇక్కడ చూడమ్మా, AZ అన్నాడు కాబట్టి A తర్వాత Z వేసుకుందాం. అంటే Z ఉంది కాబట్టి దాని ముందు A రావాలి. ఓకే, ఇప్పుడు చూడండి, AZBY సరిపోయింది ఒక ప్యాటర్న్. అంటే AZBY అంటే ఇప్పుడు నాకు ప్యాటర్న్ కనపడింది కాబట్టి ఈ ఆప్షన్ ఏమో వెరిఫై చేసుకుందాం. ఏముండాలి? YBZA ఉందేమో చూడండి. ఎస్, YBZA అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? A ఇస్ ద ఆన్సర్. ఓకేనా? లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. AABAB డాష్ A డాష్ B డాష్ BB డాష్ ABA. ఓకే, AAB. ఓకే అమ్మా, ఇక్కడ AABA తీసుకుందాం అనుకుంటున్నాను అమ్మా ముందు, కానీ నెక్స్ట్ వన్లో అది కనపడలా. ఓకే, పోనీ AABA ఉంది కాబట్టి BBAB అన్నాను అనుకోమ్మా. ఇప్పుడు మళ్ళీ B తోటే స్టార్ట్ అయింది, అంటే మళ్ళీ మనకి కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది. అయితే ఒక పని చేయి, నలుగురు కాకపోతే సరే ముగ్గురు ట్రై చేయి. సో AAB. ఓకే, నెక్స్ట్ వన్ AB అర్థం కాల, AAB అయితే రాదని అర్థమైంది. ఓకే, A డాష్ B అంటే మళ్ళీ AAB అయి ఉండొచ్చు. ఓకే, డాష్ BB. అమ్మ ఇక్కడ చూడండి, BBలు పక్కన వస్తున్నాయి ఇక్కడ. అవునా? అంటే ఇక్కడ కూడా BB పక్కన వచ్చి ఉండొచ్చు, ఇక్కడ A వచ్చి ఉండొచ్చు. అమ్మ ఇవన్నీ వస్తాయని చెప్తున్నానా, వచ్చి ఉండొచ్చు అని చెప్తున్నానా? వచ్చి ఉండొచ్చు నేను ఇమాజిన్ చేయగలిగితే చేస్తాను, లేదంటే శుభ్రంగా ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేసుకుంటా. ఓకేనా? ఇక్కడ BB ఉంది కాబట్టి AAB లేదంటే ABB, మనం ఇప్పటిదాకా అనుకున్నది AAB అంటే ABB. ఓకే, AAB. ఓకే, సరిపోయిందిగా. అంటే నాకు విషయం అర్థమైంది ఏంటో తెలుసా? సో లాజిక్ దొరికేసింది. అవునా? ఏముండాలమ్మా? BAA అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? B ఇస్ ద ఆన్సర్. లాజిక్ దొరికింది కదా. ఏంటమ్మా లాజిక్? AAB నెక్స్ట్ ఎవరు రావాలి? ABB. ఇంకా పక్కన బ్లాంక్స్ ఉండే ఒకవేళ BB వచ్చి ఉండేవి. అవునా కాదా? రైట్, ఇది ఐడెంటిఫై చేసే పద్ధతి. రైట్, నౌ లెట్ us see the next beautiful question. AABAB slash AB slash BA slash B slash B. ఓకే, గుడ్. స్లాష్ డాష్ B. ఓకే, మరి చూడంగానే లాజిక్ దొరుకుతుందా? ఒక పని చేయి, సబ్స్టిట్యూట్ చేయి ఒక్కొక్కటిగా. ఓకేనా? ఇప్పుడు ఒక్కొక్కటి సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుందమ్మా? ఫస్ట్ వన్ వాడు ఇచ్చింది రాసుకుంటానమ్మా. AABAB.
ఓకే బ్లాంక్ ఏబి బ్లాంక్ బిఏ బ్లాంక్ B_B అవునా ఓకే మా ఒక్కొక్క వాల్యూని దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాను చూడండి జాగ్రత్తగా ఫస్ట్ ఆప్షన్ ఉందమ్మా BBAA BBAA ఇప్పుడు చెప్పడమ్మా AAB ABB ఓకే ABB BAA BAB ఒక ప్యాటర్న్ అయితే నాకు కనపడలా చూడండి కావాలంటే సపోజ్ AAB ABB అనుకుంటే ఓకే ఫైన్ ABB మళ్ళీ రిపీట్ అయింది ఓకే కొంతలో కొంత BAA అనడానికి నాకు లాజిక్ దొరకలా బట్ స్టిల్ యాక్సెప్ట్ చేస్తే నెక్స్ట్ ఉందమ్మా BAB ఉంది అంటే అసలు ఇది ఒక ప్యాటర్న్లోనే లేదు కదా కాబట్టి ఫస్ట్ ఆప్షన్ రూల్డ్ అవుట్ ఫస్ట్ ఆప్షన్ సింప్లీ రూల్డ్ అవుట్ మొత్తం అరేంజ్ చేస్తే ఇవన్నీ పోతాయి కదా సింపుల్గా మనం రాసింది లేపేద్దాం నెక్స్ట్ ఉందమ్మా BAAA ట్రై చేద్దామా అంటే BAAA ట్రై చేద్దామా AAB ఓకే ABB ఓకే ABA ఓకే BAA ఓకే BAB అమ్మా మీకన్నా లాజిక్ దొరికితే చెప్పండి AAB ABB అంటే నాకు వచ్చిన క్వశ్చన్ లాగా వచ్చింది అనుకుందాం నెక్స్ట్ వన్ ABA ఎందుకు వచ్చిందో అర్థం కాల BAA మళ్ళీ ఎందుకు వచ్చిందో అర్థం కాల అంటే ఇది కూడా మనకు అంత పర్ఫెక్ట్గా ఫిట్ అవ్వట్లా అవునా సో రిమూవ్ దిస్ ఓకే నెక్స్ట్ గో ఫర్ ద నెక్స్ట్ ఆప్షన్ ఓకే నెక్స్ట్ ఆప్షన్ ఏమా సి ట్రై చేద్దాం ఓకేనా AAA ట్రై చేస్తే ఏమవుతుంది చెప్పడమ్మా AAB ABA ABA BAA BAB దొరకలా కానీ AABAB 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 దొరికింది AABAB రిపీట్ అవుతుంది ప్యాటర్న్ చూసారా 5 లెటర్స్ ఉంది AABAB 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 అవునా సో మనం అబ్జర్వ్ చేయలేదు కానీ ఫస్ట్ వాడు మనకు అదే హింట్ ఇచ్చాడు చూసారా AABAB అని మనం నోటీస్ చేయలేదు అంతే సో ఆన్సర్ ఏంటమ్మా C ఈజ్ ద ఆన్సర్ ఓకేనా రైట్ సి ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్ ఓకే మా డాష్ STT డాష్ TT డాష్ TTS డాష్ చూడంగా అని చెప్పేయచ్చు అన్ని చోట్ల TTలు కామన్గా ఉన్నాయి ఆడు ముందు వదిలేశాడు అంటే TTకి ముందు S ఉంది కాబట్టి ఇక్కడ TTకి ముందు S TTకి ముందు S అవునా ఓకే S తర్వాత ఎవరు వస్తారు మా మళ్ళీ T అవునా Sకి ముందు ఎవరు వస్తారు మా T అంటే ఇలా రాసుకుంటే సరిపోద్దాం చూడండి ఓకే మా ఇప్పుడు చూడండి ప్యాటర్న్ TST 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 సరిపోయిందా TST అనేది అన్ని చోట్ల సరిపోయింది సో ఇప్పుడు మనకు కావాల్సిన ఆప్షన్ అమ్మా TSST ఉందేమో చూడండి ఎస్ ఉంది ఎన్నో ఆప్షన్ అమ్మా B ఈజ్ ద ఆన్సర్ సో ఆన్సర్ ఏంటమ్మా B లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్ డాష్ OP డాష్ MO డాష్ N డాష్ డాష్ PNMOP అమ్మా ఆ లాస్ట్ వన్ చూడండి నాకు కొంచెం హింట్గా అనిపిస్తుంది ఓకే ఏముందమ్మా MOP ఇక్కడ కూడా MOP అనుకుంటే తర్వాత N అంటే నాకేమనిపిస్తుంది అంటే ఇది MOPN అనిపిస్తుంది కరెక్ట్ నాకు చూడండి ఒకసారి ఓకే ఇది కనుక లాజిక్ అయితే MOPN ఓకే MOPN ఎస్ సరిపోయింది అన్ని చోట్ల MOPN అంటే ఇప్పుడు మనకి ఏమి ఉండాలి మా ఆన్సరు సో MNPMON ఉండాలి ఉందేమో చూడండి ఒకసారి MN అన్ని చోట్ల ఉంది ఇక్కడ లేదు కొట్టేసేయండి నెక్స్ట్ ఎవరు ఉండాలమ్మా P MN తర్వాత P ఉండాలి ఇక్కడ ఉంది ఇక్కడ లేదు కొట్టేసేయి ఇక్కడ ఉంది ఓకే నెక్స్ట్ ఎవరు ఉండాలమ్మా MON ఇక్కడ ఉంది అక్కడ లేదు సో ఆన్సర్ అమ్మా A ఇస్ ద ఆన్సర్ ఆన్సర్ అమ్మా A లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్ మా ప్రాక్టీస్ మేక్స్ ఎమ్ పర్ఫెక్ట్ అది చెప్పడం కోసం ఈ క్వశ్చన్స్ అన్ని ఇచ్చానమ్మా మీకు ఓకేనా క్వశ్చన్ మార్క్ A అమ్మ ఇక్కడ ఇప్పటిదాకా బ్లాంకులు పెట్టండి ఇప్పుడు ఏం చేశాడమ్మా సడన్గా క్వశ్చన్ మార్క్ కూడా ఇచ్చాడు అవునా అప్పుడు ఎలా అయినా ఇవ్వచ్చు మన వాడి ఇష్టం ఓకేనా రైట్ అమ్మా క్వశ్చన్ మార్క్ A క్వశ్చన్ మార్క్ B క్వశ్చన్ మార్క్ ABAA క్వశ్చన్ మార్క్ BAB సో క్వశ్చన్ మార్క్ ABBA ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏం కనపడిందమ్మా ABBA కనపడింది ఇక్కడ ఏం కనపడిందమ్మా ABAA కనపడింది అంటే ఇక్కడ ఏమన్నా కనపడిందని చూడండి మళ్ళీ BAB కనపడింది ఓకే BAB వీటిలో ఎక్కడ రావడానికి స్కోప్ ఉందో చెప్పండి ఎక్కడైనా BB తర్వాత A రావాలి దాని ప్రకారం ఇక్కడ అలా రాలేదు అంటే డైరెక్ట్గా నేను అలా కట్ చేయడానికి అయితే నాకు అనిపించట్లా ఓకే సో దెన్ గో విత్ ఆప్షన్ వెరిఫికేషన్ ఓకేనా ఒక్కొక్క దాన్ని ట్రై చేద్దామా ఓకే ఫస్ట్ వన్ A ట్రై చేశాను అనుకోమా ఫస్ట్ ఆప్షన్ ఓకే BB అంటే BB AAAB AABA ABBA BBAB అవునా లాజిక్ దొరుకుతుంది చూడమ్మా మళ్ళీ రాస్తున్నాను AAAB AABA ABBA BBAB BA ఆహా నాకు ఏ లాజిక్ అనిపించాల ఓకే సో కొట్టేసా లెట్ గో విత్ ద నెక్స్ట్ వన్ అమ్మా Bని ట్రై చేద్దాం అమ్మా ABABB ఓకేనా ABABB అవునా ఓకే ట్రై చేస్తే ఏమవుతుందమ్మా AABB AABB లేదు సో AA ఓకే అంటే మనం AABB అనుకున్నది ఫెయిల్ అయింది కాబట్టి ఇక్కడ B లేదు కాబట్టి నేను ఆ లాజిక్ అయితే డైరెక్ట్గా ట్రై చేయలేను
సో అంటే ఇప్పుడు మనం ఏఏబిబి ట్రై చేస్తాం, అది వర్కౌట్ కాలేదు కాబట్టి లెట్స్ గో విత్ ద నెక్స్ట్ వన్. ఓకేనా? సో మా ఏఏబి మూడు ట్రై చేస్తున్నా. బిఏఏ, బిఏఏ, బిబిఏ, బిబిఏ, బిబిఏ. ఓకే ఓకే మా ఫస్ట్ టైం వచ్చిందమ్మా ఏఏబి, నెక్స్ట్ టైం వచ్చిందమ్మా బిఏఏ, బిఏఏ, బిబిఏ, బిబిఏ, బిబిఏ. ఒక్క వీడు మాత్రమే తేడా కొడుతున్నాడు, అవునా కాదా? ఏఏబి వచ్చి, అవునా కాదా? అంటే ఇక్కడ కూడా ఏముంటే బాగుంటుంది అంటారు? ఇప్పుడు ఇక్కడ బిఏఏ ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా బిఏఏ ఉంటే బెటర్ కదా. ఇక్కడ ఏ ఉందంటే వీళ్ళిద్దరు ఇంటర్చేంజ్ అవ్వాలి. అంటే ఫస్ట్ ప్లేస్లో మనం ఏబి తీసుకున్నాం కదా, ఓకే అమ్మ ఈ ఆప్షన్ చేసాం కదా, అక్కడ ఏ ఉండాలి? బిఏ ఉంటే సరిపోయింది, అవునా కదా మనకి మొత్తం. సో అంటే ఈ ఏబిబి అలాగే ఉండి ఇక్కడ ఏబి కాస్త బిఏగా అయ్యే ఆప్షన్ ఏమో చూడండి. ఓకేనా? రైట్, బిఏ ఉంది, మళ్ళీ బిఏబి ఉంది, అంటే సేమ్ ఆప్షన్ లేదు. బిఏ ఉంది, బిబిఏ ఉంది, అంటే నాకు ఎక్కడ వర్కౌట్ కాల. అయితే ఒక పని చేయి, అరేంజ్ చేసి నెక్స్ట్ ఆప్షన్ని బ్లైండ్గా ట్రై చేయి మళ్ళీ. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ ఏంటమ్మా? బిఏ, బిఏబి, బిఏ, బిఏబి, అవునా? ఓకే, ఇప్పుడు ట్రై చేద్దాం. ఓకే, బిఏ, ఏబి, బిఏ, బిఏ, ఏబి, బిఏ, బిబి, ఏబి, బిఏ. అంటే 2-2గా ట్రై చేసి కుదరట్లా, 3-3గా ట్రై చేద్దాం. ఓకేనా? బిఏఏ, బిబిఏ, బిఏఏ, ఏబిఏ, బిబిఏ, బిబిఏ. మా లాజిక్ అని కుదిరిందా? ఇక్కడ చూడండి, బిఏఏ ఫైన్, బిబిఏ ఫైన్, మళ్ళీ బిఏఏ ఫైన్. ఓకే, నెక్స్ట్ ఏం రావాలి? బిబిఏ రావాలి. వచ్చిందా? రాలేదు. అంటే నాకు థర్డ్ వన్లో కూడా దొరకలేదు కాబట్టి తీసేయి. నేస్తే నెక్స్ట్ లాస్ట్ వన్ ట్రై చేద్దామా? ఓకే అమ్మా, లాజిక్స్ దొరికితే ఇవి సుఖంగా ఉంటాయమ్మా, దొరకకపోతే ఇలాగే పెంటగా ఉంటాయమ్మా. ఓకేనా? రైట్, చూడమ్మా, బీని సబ్స్టిట్యూట్ చేస్తే బి, ఏ, బి. ఓకే, నెక్స్ట్ వన్ మళ్ళీ బి, నెక్స్ట్ వన్ మళ్ళీ బి, మళ్ళీ ఏ. ఇప్పుడు ట్రై చేద్దామా? ఓకే, సో చూడమ్మా, బిఏ, బిబి, బిఏ, బిఏ, ఆహా, ఏబి, బిఏ. ఓకే, అంటే వర్కౌట్ అవ్వాలా మనకు ఆల్రెడీ. మనం అనుకున్న లాజిక్ అయితే దొరకదు. చూడమ్మా, బిఏ, బిబి వచ్చింది ఫస్ట్. ఓకే, నెక్స్ట్ ఏం వచ్చిందమ్మా? బిఏ, బిఏ వచ్చింది, వర్కౌట్ కాల. నెక్స్ట్ ఏబి, బిఏ వచ్చింది, వర్కౌట్ కాల. లాస్ట్ ఏం వచ్చిందమ్మా? చూడండి, బిఏ, ఏబి వచ్చింది, అంటే ఇది కూడా వర్కౌట్ కాలేదు, అవునా? లాస్ట్ వన్ మళ్ళీ బిఏ వచ్చింది. ఓకే, సో అంటే ఇది కూడా మనకి అంటే 4-4గా తీసుకుంటే వర్కౌట్ కాలేదు కాబట్టి తీసేసాయి. నెక్స్ట్ 3-3గా కానీ 2-2గా కానీ వర్కౌట్ అవుతుందని చూద్దాం. ఓకేనా? సో మనం మొత్తం అనేది చేసామా? షర్ట్ బిఏ, ఓకే, నెక్స్ట్ బిబిఏ, అవునా? బిఏ, బిబిఏ. అమ్మా ఇప్పుడు 4-4గా కానీ మళ్ళీ కాంబినేషన్స్ ట్రై చేద్దాం. ఓకేనా? రైట్, గుడ్ అమ్మా. బిఏ, ఏబి, బిఏ, బిఏ, ఏబి, బిఏ, బిఏ, ఏబి, బిఏ, అవునా? రైట్, చూడమ్మా. సో బిఏ, ఏబి, బిఏ, బిఏ, ఏబి, బిఏ, బిఏ, ఏబి, బిఏ. అంటే ఇక్కడైతే ఒక నాకు కనబడిన లాజిక్ ఏంటి అంటే అన్ని చోట్ల ఏలు, బీలు 2 టైమ్స్ వచ్చాయి. ఎగ్జాక్ట్ చూడండి, బిఏ, ఏబి, బి 2 టైమ్స్, ఏ 2 టైమ్స్, బిఏ, బిఏ, బి 2 టైమ్స్, ఏ 2 టైమ్స్, ఏబి, బిఏ అంటే 2 టైమ్స్ వచ్చింది. ఓకేనా? నెక్స్ట్ వన్ బిఏ, ఏబి అంటే మళ్ళీ 2 టైమ్స్ సేమ్ రిపీట్ అయింది. మళ్ళీ బిఏ అంటే ఈ ప్యాటర్న్ రిపీట్ అవుతుందేమో అనిపించింది. సో అమాంగ్ ద గివెన్ ద బెస్ట్ ఈజ్ అన్డౌటెడ్లీ డి ఇస్ ద ఆన్సర్. ఓకేనా? సో ఆన్సర్ ఏంటమ్మా? డి ఇస్ ద ఆన్సర్. ఓకే, రైట్, నౌ లెట్ us see the next beautiful question. రైట్, నౌ లెట్ us see the next beautiful question. సో ఇప్పటిదాకా మనం నెంబర్స్, ఆల్ఫాబెట్స్ వాటన్నిటితో చూసాం కదా. ఈసారి కొత్తగా సింబల్స్ తో ఇచ్చాడు, ప్లస్లు మైనస్, అది కూడా చాలా ఈజీగా. మా ప్లస్ మైనస్ ఇంటూ ఇది బై కదా, ప్లస్ ప్లస్ మైనస్ మైనస్ ఇంటూ ఇంటూ బై బై, ప్లస్ 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 మైనస్ మైనస్ మైనస్. మీకేం అర్థమైంది? సరే, ఇక్కడ ఫస్ట్ ఇటరేషన్లో ప్లస్ మైనస్ ఇంటూ బై అనేది ఒక్కొక్కసారి ఇచ్చాడు. ఆ తర్వాత ప్లస్లు 2, మైనస్లు 2, ఇంటూలు 2, బైలు 2, అంటే 2 సార్లు ఇచ్చాడు. అంటే ఈసారి ఈ ప్లస్లు 3 ఇచ్చాడు, మైనస్లు 3 ఇచ్చాడు, అంటే హింట్ ఇచ్చేసాడు నాకు ఆల్రెడీ. అంటే ఈసారి అన్ని 3 సార్లు రావాలి, అవునా కాదా? అంటే ఇప్పుడు ఏం రావాలి ఇక్కడ? సో ప్లస్ మైనస్ తర్వాత ఆర్డర్ ఏంటి? ఇంటూ, కాబట్టి నెక్స్ట్ ఇంటూలు రావాలి. ఎన్నిసార్లు రావాలి? 3 సార్లు. అంటే ఎక్కడ వచ్చింది? సి. అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? సి ఇస్ ద ఆన్సర్. ఓకేనా? రైట్, నౌ లెట్ us see the నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. మళ్ళీ ఆ మోడల్ అయిపోయింది, మళ్ళీ నార్మల్ మోడల్కి వచ్చేస్తున్నాం. ఓకేనా? ఏ డాష్ సిడి డాష్ జిహెచ్ఐ డాష్ క్వశ్చన్ మార్క్ డాష్ UVWXYZ. ఇక్కడ ఒక బ్యూటీ అబ్జర్వ్ చేశారా మీరు? ఒక కొత్త బ్యూటిఫుల్ క్వశ్చన్. ఒక ఆల్ఫాబెట్, 2 ఆల్ఫాబెట్స్, 3, అంటే ఇక్కడ 4 ఉంటే ఇక్కడ 5 ఉండాలి. సరిపోయిందా? 5. ఓకే మా UVWXYZ 6 వచ్చేసాయి. ఓకే, సో అమ్మా లెట్ us try it. ఓకే అమ్మా, ఏ తర్వాత వాడు బిని వదిలేశాడు, సిడి, ఆ తర్వాత ఎవరిని వదిలేశాడు అమ్మా? ఈని వదిలేశాడు. ఆ తర్వాత ఎఫ్ను కూడా వదిలేశాడు, అంటే ఇక్కడ ఒకరిని వదిలేస్తే ఇక్కడ 2 వదిలేశాడు, అవునా? తర్వాత జిహెచ్ఐ రాశాడు,
ఒకడు ఇద్దరు అంటే నెక్స్ట్ ఇక్కడ ముగ్గురిని ఇక్కడ నలుగురిని వదిలేసి ఉండొచ్చు అమ్మ ఉంటాడు అని చెప్పానా ఉండొచ్చు అని చెప్పానా ఎందుకంటే 1 2 కాబట్టి నెక్స్ట్ నెంబర్ 3 నెక్స్ట్ నెంబర్ 4 అని అనుకోవచ్చు లేదంటే 1 2 చూడంగానే నెక్స్ట్ డబల్ ఆ నెక్స్ట్ డబల్ కూడా అనుకోవచ్చు అందుకని నేను అంత తొందరగా ఏ డెసిషన్ తీసుకున్నామా అనుకుంటున్నాను 3 వదిలేసి ఉంటాను అంటే జీహెచ్ అయిన తర్వాత ముగ్గురు వదిలేసి ఎవరెవరు ఉంటారమ్మా ఐ తర్వాత జేని కేని ఎల్ని వాడు వదిలేశాడు అనుకుంటే నెక్స్ట్ ఎవరు రావాలమ్మా నలుగురు రావాలి కాబట్టి MNOP రావాలి అవునా అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా డి ఇస్ ద ఆన్సర్ ఆన్సర్ అమ్మా డి ఓకేనా రైట్ నౌ లెట్ us see the next beautiful question ఓకేనా రైట్ చూడమ్మా x అంటే ఎంత 24 q అంటే ఎంత 17 k అంటే పొజిషన్ వాల్యూస్ రాస్తాడమ్మా 11 f అంటే 6 అవునా ఓకే మేము ఇప్పుడు పొజిషన్ వాల్యూస్ డిఫరెన్స్ చూద్దామా రైట్ డిఫరెన్స్ ఎంత ఉందో చూడమ్మా సో 24 కి 17 కి 7 డిఫరెన్స్ అంటే తగ్గింది 17 కి 11 కి 6 తగ్గింది 11 కి 6 కి 5 తగ్గింది అంటే 6 నుంచి ఎంత తీసేయాలమ్మా 7 6 5 అయిపోయింది కాబట్టి నెక్స్ట్ 4 6 నుంచి 4 చేస్తే 2 అంటే ఎవడమ్మా బి మా బి అంటే ఆప్షన్ బి పెట్టమని కాదు బి ఎక్కడ ఉంటే అది పెట్టమని అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా సో డి ఇస్ ద ఆన్సర్ ఓకేనా లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్ AZ CX EV GT క్వశ్చన్ మార్క్ KP క్వశ్చన్ మార్క్ సో ఏంటని అడుగుతున్నాడమ్మా ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనం ఇక్కడ సో ఇక్కడ మనం చూడంగానే AZ ఆపోజిట్ పేర్ CX ఆపోజిట్ పేర్ లవ్ లో EV ఆపోజిట్ పేర్ గ్రాండ్ టంక్ లో GT ఆపోజిట్ పేర్ సో పవన్ కళ్యాణ్ లో KP ఆపోజిట్ పేర్ అంటే ఇవన్నీ ఏంటమ్మా ఆపోజిట్ పేర్స్ అంటే సింపుల్ గా నెక్స్ట్ కూడా ఆపోజిట్ పేర్సే చూడాలి మనం అవునా కాదా రైట్ చూడమ్మా ఇప్పుడు ఎవరిని తీసుకోవాలని ఇంపార్టెంట్ కదా పొజిషన్ వాల్యూస్ తీసుకుందామా ఫస్ట్ వన్ A 3 5 7 అమ్మ 1 3 5 7 అంటే నెక్స్ట్ ఎవరు రావాలి 9 నెక్స్ట్ 11 సరిపోయిందిగా అంటే నెక్స్ట్ 13 ఉండాలి అంటే ఇక్కడ 9 అంటే ఎవడు ఉండాలి I ఎప్పుడైతే I వచ్చిందో ఆటోమేటిక్గా ఐకి ఆపోజిట్ పేర్ ఎవరమ్మా R నెక్స్ట్ ఎప్పుడైతే 13 వచ్చిందో 13 అంటే ఎవరమ్మా M కి ఆపోజిట్ పేరు అమ్మా N అవునా సో అంటే ఆన్సర్ ఏంటమ్మా IR MN ఉండాలి అవునా సో మరి జాగ్రత్తగా ఉండాల్సిందంటే IR NM పెట్టకూడదు IR MN ఉండాలి సో అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్ ఓకేనా రైట్ నౌ లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్ ఓకే మరి చూడమ్మా A13D E57H క్వశ్చన్ మార్క్ M1315P ఓకే ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే అంటే ఆన్సర్ ఏంటని తర్వాత చూద్దాం కానీ A1 సరిపోయింది E5 సరిపోయింది నెక్స్ట్ M13 సరిపోయింది అంటే ఫస్ట్ వాడు ఎవడు అంటే వీడి పొజిషన్ వాల్యూ అవునా కాదా నెక్స్ట్ అమ్మా D అంటే 4 దానికి ముందు లెటర్ రాశాడు H అంటే 8 దానికి ముందుకు రాశాడు P అంటే 16 దాన్ని ముందుకు రాశాడు ఓకే అంటే నాకు ఆల్ఫాబెట్స్ వస్తే చాలు సార్ మధ్యలో ఉండి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అవునా కాదా రైట్ చూడమ్మా ఇప్పుడు సో ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ D ఉంటే ఇక్కడ E వచ్చింది ఇక్కడ H అయితే నెక్స్ట్ ఏమనుకోవచ్చు నేను I ఉండొచ్చు అవుతుందని చెప్తున్నానా I ఉండొచ్చు అని చెప్తున్నానా అవ్వచ్చు అవునా కాదా ఓకే అమ్మ నెక్స్ట్ 1 3 అంటే +2 అంటే I పొజిషన్ వాల్యూ రాయాలి అమ్మ చూడండి ఏ పొజిషన్ వాల్యూని ఇక్కడ రాసింది అంటే I పొజిషన్ వాల్యూ 9 రాసుకుంటే నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ +2 జరిగింది కదా 1 నుంచి 3కి 5 నుంచి 7కి 13 నుంచి 15కి అంటే +2 చేసుకుంటే 9 తర్వాత ఎంత రావాలమ్మా 11 ఓకే సమా ఇప్పుడు ఇక్కడ 3 ఉంటే నెక్స్ట్ ఆల్ఫాబెట్ D కదా 4 ఓకే అంటే ఇక్కడ 11 ఉంటే నెక్స్ట్ ఆల్ఫాబెట్ ఎవరమ్మా L ఇప్పుడు నేను అనుకున్న లాజిక్ కనుక కరెక్ట్ అయితే అంటే నేను ఇక్కడ ఏమనుకున్నాను తెలుసా లాజిక్లో మీరు ఒక పాయింట్ అబ్జర్వ్ చేసి ఉండాలి ఏంటంటే సార్ ఇక్కడ D ఉంటే ఇక్కడ E వచ్చింది అన్నాను అంటే అదే లాజిక్ ప్రకారం ఇక్కడ H ఉంటే ఇక్కడ I వస్తే ఇక్కడ L వచ్చింది కాబట్టి ఇక్కడ M రావాలి వచ్చిందా రాలేదా అంటే నెక్స్ట్ ఆల్ఫాబెట్ వచ్చింది కాబట్టి నా ఆన్సర్ కరెక్టే అంటే ఆన్సర్ అమ్మా I 911L ఉందేమో చూడండి I 911L అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా C ఇస్ ద ఆన్సర్ ఓకేనా ఆ మధ్యలో ఉన్న నెంబర్స్ ఎలా వచ్చాయో మీకు అర్థమైంది కదా ఏ అంటే దాని పొజిషన్ వాల్యూ రాశాడు దీని ప్రీవియస్ వన్ రాశాడు అంతవరకు మైండ్లో ఉంటే దీన్ని ఇంకో రకంగా ఎలా చేయొచ్చో చూద్దాం ఓకేనా రైట్ చూడమ్మా పొజిషన్ వాల్యూస్ రాదమ్మా ఏ అంటే 1 E అంటే 5 1 5 అంటే 4 యాడ్ అయింది ఒకవేళ నెక్స్ట్ 4 యాడ్ చేస్తే 9 అవుతుంది ఇది మళ్ళీ 4 యాడ్ చేస్తే 13 అవుతుంది వీడు సరిపోయాడుగా అంటే ఇక్కడ 9 I రావాలి ఇక్కడ ఎవడుంటాడో వాడి పొజిషన్ వాల్యూ అంటే I తర్వాత 9 ఓకే రాసేసాను ఓకే ఇక్కడ ఎవడొస్తే వాడి ముందు ఆల్ఫాబెట్ నెంబర్ రాయాలి అవునా కాదా ఇప్పుడు రెండో వాడి గురించి లెక్కేద్దాం చూడమ్మా ఇక్కడ D అంటే 4 H అంటే 8 సో అంటే నెక్స్ట్ కూడా ఇక్కడ +4 అయింది కాబట్టి ఇక్కడ కూడా +4 అయితే 12 అవుతుంది అవునా కాదా సో 12 అప్పుడు కూడా +4 వేస్తే 16 సరిపోయిందిగా P అంటే 12 అంటే ఎవరమ్మా ఇక్కడ L అనే ఆల్ఫాబెట్ ఉండాలి ఎప్పుడైతే అక్కడ L అనే ఆల్ఫాబెట్ వచ్చిందో ఆటోమేటిక్ ఇక్కడ ఏ ఆల్ఫాబెట్ రాస్తామో దాని ముందున్న పొజిషన్ వాల్యూ అవునా అంటే Lకి ముందున్న పొజిషన్ వాల్యూ 11 అంటే I 911L అని కూడా చెప్పొచ్చు ఓకేనా అమ్మ ఇక్కడ అన్ని స్మాల్ లెటర్స్ రాశారు కాబట్టి Lని కూడా స్మాల్ లెటర్ రాశారమ్మా స్మాల్ లెటర్ L అనేది ఇలా ఉండదు మనకి కంప్యూటర్ భాషలో ఇలాగే ఉంటుంది అవునా కాదు చూడడానికి 1 లానే ఉంటుంది కానీ 1తో డిఫరెన్షియేట్ చేయాలంటే చూడమ్మా ఇక్కడ 1 అంటే ఎలా రాస్తాడు కంప్యూటర్లో ఇలా రాస్తాడు L అంటే ఇలా రాస్తాడు తేడా అర్థమైందా మీకు ఓకే కాబట్టి లాస్ట్ వన్ ఏంటమ్మా ఎల్స్ కాబట్టి మళ్ళీ ఇది అరేంజ్ చేసి చూపిస్తాను చూడండి ఎల్ సరిపోయిందా లేదా 1కి Lకి డిఫరెన్స్ ఓకే ఇది మనం అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్
మా ఏమి ఇచ్చాడమ్మా B68D, ఓకే, J1417M, ఓకే, N (?) S, ఓకే, గుడ్. ఒకసారి జాగ్రత్త చూస్తే ఆల్ఫాబెట్స్ వాడు ఇచ్చేసాడు కాబట్టి నేను ఇంకా ఆల్ఫాబెట్స్ని మర్చిపోతున్నాను. జస్ట్ ఆ నెంబర్స్ ఎలా వస్తాయన్నదంటే చూద్దాం. నెంబర్స్కి మధ్యలో లింక్ ఉంటుందా, లేకపోతే ఈ ఆల్ఫాబెట్స్కి నెంబర్స్కి లింక్ ఉంటుందో చూద్దాం. ఓకేనా. మా బి అంటే ఎంత 2, ఇక్కడ ఎంత ఉంది 6, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ +4 జరిగింది. అవునా. నెక్స్ట్ అమ్మా డి అంటే ఎంత 4, ఇక్కడ ఎంత ఉంది 8, అంటే మళ్ళీ ఇటు నుంచి కూడా +4 జరిగింది. రైట్ చూడమ్మా. జే అంటే ఎంత 10, ఇక్కడ ఎంత ఉంది 14, అంటే +4 సరిపోయింది. ఎం అంటే ఎంత 13, ఇక్కడ ఎంత ఉంది 17, అంటే మళ్ళీ +4 సరిపోయింది. అవునా. ఓకే, నెక్స్ట్ వన్. అంటే ఎన్ అంటే ఎంత 14, అంటే ఈ రెండు చోట్ల సరిపోయింది కాబట్టి అదే అప్లై చేస్తాడు. +4 చేస్తే 14 + 4 అంటే 18. ఎస్ అంటే ఎంత 19, +4 చేస్తే ఎంత, సో 23, అంటే ఆన్సర్ ఏంటమ్మా 18, 23. అంటే ఏం ఆప్షన్ అమ్మా ఏ ఈజ్ ద ఆన్సర్. ఆన్సర్ ఏంటమ్మా ఏ. లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. BFKOT, వాట్స్ ద నెక్స్ట్ వన్? క్వశ్చన్ వాల్యూస్ రాసి సరిపోతుంది కదమ్మా, డెడ్ ఈజీగా. ఓకే, చెప్పండి అమ్మా. బి అంటే 2, ఎఫ్ అంటే 6, కే అంటే 11, ఓ అంటే 15, టీ అంటే 20. చూడగానే మీరు ఒక పాయింట్ చెప్పేసి ఇక్కడ ఏంటో చెప్పండి అమ్మా. అది సార్ పొజిషన్ వాల్యూస్ మధ్య డిఫరెన్స్ చూస్తే ఆన్సర్ వచ్చేది. అవునా కాదా? 2 నుంచి 6కి 4 పెరిగింది, 6 నుంచి 11కి 5 పెరిగింది, 11 నుంచి 15కి మళ్ళీ 4 పెరిగింది, 15 నుంచి 20కి మళ్ళీ 5 పెరిగింది, అంటే 4 5 4 5, అంటే నెక్స్ట్ వన్ కూడా 4 పెరగాలి. అవునా. అంటే నెక్స్ట్ వన్ కూడా 4 పెరిగితే 20 + 4 అంటే 24, 24 అంటే ఎవరమ్మా ఎక్స్. ఎక్స్ అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా, ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఓకేనా. లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. ఓకేమ్మా, ఇది కూడా చాలా ఫన్నీగా ఉంచండి క్వశ్చన్. అన్ని స్క్వేర్లు క్యూబ్లు మన మ్యాథ్స్కి సంబంధం ఉన్నట్టు అనిపిస్తుంది కదా. మా A² B² స్క్వేర్ కాస్త క్యూబ్ అయింది, A³ B³ కానీ 2 సార్లు వచ్చింది. క్యూబ్ కాస్త పవర్ 4 అయింది, అంటే A⁴ B⁴, A⁴ B⁴, A⁴ B⁴, అంటే 3 సార్లు వచ్చింది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 1 సారి 2 సార్లు 3 సార్లు, అంటే నెక్స్ట్ 4 సార్లు రావాలి. ఇది మైండ్లో పెట్టుకో. పవర్ చూడండి, స్క్వేర్ క్యూబ్ 4, అంటే నెక్స్ట్ ఎంత రావాలి, పవర్ 5 రావాలి. అంటే ఇప్పుడు చెప్పడమ్మా A⁴ B⁴ ఎన్నిసార్లు రావాలి, 4 టైమ్స్ రావాలి. అంతేనా. ఏ ఆప్షన్ ఉందో చూద్దామా. A⁴ B⁴ 1 2 3 4, ఎస్ 4 సార్లు ఉంది కాబట్టి ఆన్సర్ ఏంటమ్మా ఏ ఈజ్ ద ఆన్సర్. ఆన్సర్ ఏంటమ్మా ఏ. లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. ఓకే అమ్మా AYBZC DWEXF ZUHVI అండ్ సో అమ్మా. నాకు చూడంగానే ఒకటైతే కనబడుతుంది, ఏంటో తెలుసా సార్? క్వశ్చన్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ABC DEF GHI JKL, అంటే ఆ ముగ్గురు పక్కనే ఉన్నారు సార్. అయితే ఓ పని చేద్దాం. సో ఆ ఫస్ట్ వాడు ఎవడో ఒకటి తెలిస్తే చాలుగా నాకు, అంటే ఈ నెక్స్ట్ ఎవరితో స్టార్ట్ చేయాలో తెలిస్తే ముగ్గురు వచ్చినట్టు. అవునా కాదా? ఓకే, కనుక్కుందాం. ఆ ఫస్ట్ వాడు ఎవడో తెలుసా సార్? సి తర్వాత ఎవడొచ్చాడమ్మా ఇక్కడ డి వచ్చాడు. అవునా కాదా? ఎఫ్ తర్వాత జి, ఐ తర్వాత జే, అంటే ఇక్కడ కూడా ఏం రావాలమ్మా ఎల్ తర్వాత వచ్చేవాడు రావాలి, అంటే ఎంతో స్టార్ట్ అవ్వాలి సిరీస్. అవునా. మా ఎంతో స్టార్ట్ అయినప్పుడు నువ్వేం చేసావు, మధ్యలో ఒక్కొక్కరిని వదిలేసి ఎం తర్వాత వచ్చేవాడు ఎన్ తర్వాత వచ్చేవాడు ఓ, ఇలా రాసావు. అంతేగా నువ్వు చేసింది అక్కడ. నేను కూడా అంతవరకు ట్రై చేస్తా. ఫస్ట్ వన్ ఎమ్, లాస్ట్ వన్ ఓ. ఎమ్ ఓకే, ఓ ఓకే, 2 చోట్ల ఉన్నది ఇది అయిపోయింది. ఆన్సర్ ఇస్ ఏ. ఆ తర్వాత ట్రై చేస్తా అంటే రిమైనింగ్ ట్రై చేయి. ఓకేనా. వై అంటే 25, డబ్ల్యూ అంటే 23, అంటే -2. ఓకే, ఇది కూడా -2 చేస్తే 21 సరిపోయింది, -2 చేస్తే 19 సరిపోయింది, అంటే ఇప్పుడు నెక్స్ట్ వన్ కూడా -2 చేస్తే 17, అంటే క్యూ రావాలి, సరిపోయింది. ఆ తర్వాత దాన్ని కూడా ట్రై చేస్తా అంటే ట్రై చేయి. ఓకే, ఎలా ట్రై చేస్తావు? జెడ్ అంటే 26, సో ఎక్స్ అంటే 24, అంటే మళ్ళీ -2, అంటే మళ్ళీ -2 చేస్తే 22 సరిపోయింది, మళ్ళీ -2 చేస్తే 20 సరిపోయింది, అంటే మళ్ళీ -2 చేస్తే 18 అంటే ఎవడమ్మా ఆర్. చూడండి MQNRO సరిపోయిందా లేదా? ఇది ట్రై చేసే పద్ధతి. ఓకేనా. మా క్లాస్ వర్క్ కాబట్టి ఆ మిగిలిన కూడా ట్రై చేశాను నేను, లేకపోతే MNO అక్కడ చాలు, నా సినిమా అయిపోయింది. ఓకేనా. లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. PMT OOS NQR MSQ బ్లాంక్. ఓకే అమ్మ, P అంటే 16, Pకి ముందు O, Oకి ముందు N, Nకి ముందు M, Mకి ముందు ఎవరమ్మా L, అంటే Lతో స్టార్ట్ అవ్వాలి. అబ్బే అన్నీ L సార్, గొడవ లేదు. నెక్స్ట్ వన్ చూడమ్మా. M 13, O 15, అంటే +2, O 15 Q 17, అంటే మళ్ళీ +2, Q17 S19, అంటే మళ్ళీ +2, అంటే మళ్ళీ +2 చేస్తే S అంటే 19 + 2 అంటే 21, అంటే U. ఓకే, మా LUతో ఒకటే ఉన్నాడమ్మా. సో ఆన్సర్ ఏంటి ఏ. చేస్తా అంటే నెక్స్ట్ వన్ కూడా చేసుకో. ఏది క్లాస్ రూమ్లో అయితేనే, ఎగ్జామ్ అయితే షేకింగ్ ఇక్కడతో ఆపేసాయి. ఓకేనా.